అసలు కొక్కిర శ్రీనివాసరావు గారు ఎవరు, గతంలో ఏ పార్టీలో వర్క్ చేశారు, ఇప్పుడు అసలు బీజేపీలోకి ఎలా వచ్చారు? నాకు బీజేపీ తప్ప ఇంకొక పార్టీ ఏది తెలియదండి. ఫ్రమ్ బిగినింగ్ బీజేపీ, ఇప్పుడు బీజేపీ, భవిష్యత్తు బీజేపీయే. క్షేత్రస్థాయిలో ఒక పల్లెల్లో వీధి వాడ గ్రామస్థాయి రాజకీయాల దగ్గర నుంచి ఈరోజు ఒక రాష్ట్ర పదాధికారి బాధ్యతకి ఎదిగాం. మీరు బీజేపీలోకి రావడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఏంటంటమ్మా, నాకు స్వతహాగా బై బర్త్ మా పేరెంట్స్ నుంచి నాకు వచ్చిన లక్షణ యాటిట్యూడు. అలాని వ్యక్తులు ఎవరు ఆరాధించు. మోడీ గారు ఈజ్ ద అడ్జస్ట్ చరిస్మాటిక్ పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ నాయకుడు. लद्दाख की ये महान धरती భారతీయ జనతా పార్టీ దేశం మొత్తానికి క్షేత్రస్థాయి మండల కమిటీలు, మాకు మండల స్థాయి నుంచి మైనారిటీ వచ్చా ఉంది మాకు దేశ స్థాయి వరకు. బీజేపీకి ఓటు పడేప్పుడు ముస్లిమ్స్ ఓటు వేయరు. కొంతమంది మతాలను అడ్డం పెట్టుకొని మతాల కోసం బ్రతుకుతూ దీన్ని వ్యాపారంగా చేసుకుంటూ దానికోసం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని అవుట్రైడ్ బిల్లు పాస్ చేసాం రాజ్యసభ, లోక్సభలో. దీని వెనక మాకేమి సంతృష్టికరణ రాజకీయాలు, మత రాజకీయాలు చూడలేదే. దేశం మొత్తం ప్రతి ముస్లిం మహిళకు కూడా ఈరోజు ఈ ఇంటి పక్కన ఉన్న ముస్లిం మహిళకు కూడా వర్తిస్తుంది కదా. అక్కడెక్కడ రాజకీయాలు ఉన్నాయి? ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకోని బీజేపీని కలపడం వలన దేని వల్ల ఇదంతా జరిగిందంటారు? 2014లో ఎన్డీఏ గవర్నమెంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పర్ఫెక్ట్గా మంచి బంపర్ మెజారిటీతో గెలిచాం. మాకు కూడా 303 సీట్లు వచ్చినాయి. 2018 వరకు కలిసి ఉన్నారు. రాజకీయాలు ఏమైందంటమ్మా, జగనన్న నీళ్లు ఉంది కదా, దాని పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దాన్ని పెట్టిన పేరేంటి? జగనన్న నీళ్లు. ఈయన సొమ్మిచ్చాడా? ఈయన బాబు గారు సొమ్మిచ్చారా? తాతగారు సొమ్మిచ్చారా?